తెలంగాణ అప్పులు ప్రస్తుతం అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న అంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేసిన అప్పులు ఎంత, బీఆర్ఎస్ హయాంలో ఎంత అప్పు చేశారు, కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎంత అప్పు చేసింది, రాష్ట్రాన్ని నిజంగా అప్పుల కుప్పలా మారుస్తున్నారా? ఇవాల్టి శోధన సీవ్ ద ట్రూత్ లో తెలుసుకుందాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చేవద్దీక్ష. 52,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం అప్పు చేసింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జరుగుతున్న చర్చల్లో రాష్ట్రాన్ని 9.5 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ 7 లక్షల కోట్ల అప్పు చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. దీన్ని ఖండిస్తూ మాట్లాడిన మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు 4.10 లక్షలే అని, కావాలనే డిప్యూటీ సీఎం సభను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ రెండిట్లో ఏది నిజం, ఇప్పుడు ఏది అబద్ధం, వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొన్న అభివృద్ధి పనుల కోసం ఆ రాష్ట్రం ఎన్ని రకాలుగా అప్పు తీసుకోవచ్చో చూద్దాం. FRBM యాక్ట్ 2003 ప్రకారం ఒక రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 3% లోపు ఆర్థిక లోటును కలిగి ఉంటే అభివృద్ధి పనుల కోసం ఆ రాష్ట్రం అప్పులు తెచ్చుకోవచ్చు. ప్రభుత్వ ప్రత్యేక ప్రయోజన ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఒక రాష్ట్రం అప్పు తెచ్చుకోవచ్చు. అయితే ఆ ప్రాజెక్టు భవిష్యత్తులో ఆర్థిక వనరులను సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచగలగాలి. ప్రభుత్వం తన ఆస్తులను గ్యారంటీ చేస్తూ అప్పులు తీసుకోవచ్చు. అయితే ఇందుకు ఆ రాష్ట్ర ద్రవ్యలోటు ఫైనాన్స్ కమిషన్ నిర్దేశించిన ద్రవ్యలోటు కంటే తక్కువ ఉండాలి. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అప్పులు తీసుకోవచ్చు. ఈ ఏడాది విడుదలైన కాగ్ రిపోర్ట్ ప్రకారం 2024 మార్చి నాటికి తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పు 6,85,581 కోట్లు. ఇందులో ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 4 లక్షల కోట్లు. ప్రత్యేక ప్రయోజన ప్రాజెక్టుల పేరు మీద అంటే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లాంటివి తీసుకున్న అప్పు 1,20,000 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీతో తీసుకున్న అప్పు 99,663 కోట్లు. ప్రభుత్వ గ్యారంటీ లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్నవి అంటే పౌర సరఫరా కార్పొరేషన్ లాంటివి తీసుకున్న అప్పు 63,143 కోట్లు. ఇట్లా 2014 జూన్ నుండి 2024 మార్చి వరకు తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు 6,85,581 కోట్లు. ఇందులో 4 నెలల పాటు అంటే 2023 డిసెంబర్ నుండి 2024 మార్చి వరకు చేసిన అప్పు మినహాయిస్తే మిగతా అప్పు మొత్తం బీఆర్ఎస్ పాలనలోనే చేసింది. 2014 రాష్ట్రం ఏర్పాటు కాకముందు తెలంగాణకు ఉన్న అప్పు కేవలం 75,000 కోట్లు మాత్రమే. అప్పుడు 7,000గా ఉన్న సంవత్సరం వడ్డీ ఇప్పుడు 66,000కి చేరింది. అయితే మాజీ మంత్రి హరీష్ రావు తమ హయాంలో అయిన అప్పు 4 లక్షల కోట్లే అని అనడంలో ఒక కిటుకు ఉంది. ఆయన FRBM పరిధి ఆధారంగా రాష్ట్రం చేసిన అప్పును మాత్రమే రాష్ట్ర అప్పుగా చూపిస్తున్నారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ లాంటివి చేసిన అప్పును రాష్ట్రానికి మరిన్ని ఆర్థిక వనరులు ఆస్తులు సృష్టించేందుకే పెట్టిన పెట్టుబడిగా చూపిస్తూ ప్రభుత్వ అప్పు కాదని కేవలం కార్పొరేషన్ అప్పు మాత్రమే అని సర్ది చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసిన అప్పు 52,000 కోట్లని ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలోని అప్పులకు వడ్డీ అసలు కలిపి ఏడాదిలో 66,000 కోట్లు చెల్లించామని చెప్పారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ప్రభుత్వం FRBM పరిధిలో చేసిన అప్పే 50,000 కోట్లని, కార్పొరేషన్ల ద్వారా మరో 60,000 కోట్ల రుణం తీసుకున్నారని, గ్యారంటీ లేకుండా 10,000 కోట్ల అప్పు చేశారని అన్నారు. ఇట్లా మొత్తంగా ఏడాదిలో 1,27 కోట్ల అప్పు చేశారని విమర్శించారు. హరీష్ రావు వ్యాఖ్యల్ని కౌంటర్ చేస్తూ మాట్లాడిన బట్టి విక్రమార్క FRBM పరిధికి లోబడే తాము 52,000 కోట్ల అప్పు మాత్రమే చేశామని వివరణ ఇచ్చారు. అయితే ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా లేదా ప్రభుత్వ గ్యారంటీలతో ఎలాంటి అప్పు చేయలేదని స్పష్టంగా చెప్పలేదు. అయితే బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా FRBM పరిధిలో ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పునే రాష్ట్ర అప్పుగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లు చేసిన అప్పుని అప్పుగా చూపించకుండా కవర్ చేస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ ఆదాయంలో 36% కేవలం ఆ అప్పులకు అసలు వడ్డీ కట్టడానికే వాడుతున్నారు. అంటే మనం ₹1,00,000 సంపాదిస్తే అందులోంచి 36,000 మన గత అప్పులకే EMI కడుతున్నాం. అంటే పేరుకు మనం 1,00,000 సంపాదించినా మన నికర ఆదాయం 64,000 మాత్రమే. దీన్ని బట్టి రానున్న కాలంలో రాష్ట్ర అప్పు ఎంత భారం కాబోతుందో ఒక్కసారి ఆలోచించండి. అప్పులు చేయనిది ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదు. అఫ్ కోర్స్ అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా అప్పులు చేస్తూనే ఉంటుంది. బట్ ఇక్కడ చేసే అప్పు అనవసర ప్రాజెక్టులపై కాకుండా అణగారిన వర్గాల సంక్షేమానికి, ఆరోగ్యానికి, విద్యకి, ఉపాధికి ఖర్చు పెడితే అవి ఖచ్చితంగా రాష్ట్రానికి మరిన్ని ఆస్తులని, నిజమైన ఆర్థిక వనరులను సృష్టిస్తాయి. రబ్బర్ నుండి రాకెట్ వరకు జరిగిన ఆవిష్కరణలు అన్ని యూరోప్లోని నిమ్న మధ్యతరగతి ప్రజలకు అందిన చదువు వల్ల మాత్రమే సాధ్యమైంది. మన ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆ వైపుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.